పోలీసు వారు మేము వచ్చి అర్ధరాత్రి వచ్చి ఇదిగో అవును వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులకి వాళ్ళ అక్క అయినటువంటి దేవి ఈశ్వర్ గారికి అయితే అప్పచెప్పేయడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ తర్వాత ఆ కూతుర్ని ఏం చేసామంటారు అవన్నీ ఏం లేకుండా వాళ్ళ అక్క గారికి ఏమండి ఇదిగోండి మీ చెల్లి గారు. ఓకేనా. మీరు ఒకసారి అడిగారు కదా మా చెల్లి ఏమన్నా అయిపోతే ఎలాగా ఏంటి. కాదండి కాదండి పర్లేదండి ఐడితో ఏం కాదండి. సరే అమ్మా నిన్న అప్ చెప్పేసానే. ఓకేనా. అదిగోండి తీసుకెళ్ళండి అప్ చెప్పండి. అమ్మా పైన టవల్ వేసుకుంటే మేము ఫోటో తీస్తాము. టవల్ మందే ఇస్తాం. మీ భర్త గారు లేదమ్మా, ఆయన కూడా రమ్మను, మేము ఫోటో తీసుకుంటాం. అంటే రేపు ఉదయం 11 గంటలకు రండి తీసుకుని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని నేను మీ దంపతులు ఇద్దరు రండి. అమ్మ బయటికి రా అన్నగారు చూసుకోండి మరి మేమైతే తీసుకొచ్చి అప్ చెప్తున్నాం. ఎందుకంటే వదిన గారు ఇది వరకు ఒకసారి అడిగారండి ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నావు ఫోన్ ఎత్తి. ఓయ్ ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం చేస్తావు నువ్వు, నీకు బాధ్యత లేదని అడిగారు వదిన గారు. అన్నయ్య గారు ఇదిగోండి ఆవిడ తీసుకొచ్చి మీకు అప్ చెప్పాం. ఆవిడ వేరే ఆయనతో దొరికింది తీసుకొచ్చి అప్ చెప్పాం మీకు. మేమైతే ఇదిగో కానిస్టేబుల్ గారితో కలిసి వచ్చి అప్ చెప్పాం. ఓకేనా. అది మాకు ఎటువంటి సంబంధం లేదు ఆవిడకి ఏం జరిగినా ఎలా చేసుకున్నా ఏమైనా. అది